జై జగన్. అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. అబ్బాయి చౌదరి గారి నాయకత్వం. అందరికి నమస్కారం అండి. ఈరోజు దెందులూరు మండలం దెందులూరు గ్రామంలో పార్టీ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ కొడాలి అబ్బాయి చౌదరి గారికి, అలాగే ఏలూరు నుంచి వచ్చిన సహోదరులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకు మరి నమస్కారం తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంత మంచి పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు గణపతి అంకుల్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంకుల్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండడం చాలా సంతోషం. ఎందుకనంటే ఆయన వివాదరహితులు, మంచి మనిషి, చక్కగా పలకరిస్తారు అమ్మా అని. చాలా మంచి వ్యక్తిని మీరందరూ ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. పెద్ద విలేజ్, పెద్ద గ్రామం, దెందులూరు నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్. ఇట్లాంటి హెడ్ క్వార్టర్ కి ఎన్నుకునే ముందు మనం నిజంగానే ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇలాంటి కష్ట సమయంలో ఎన్నో ఇబ్బందులు, అన్నారు చెప్పినట్టుగానే ఎన్నో కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నా, ఏ కార్యక్రమం ఉందని చెప్పినా సరే కార్యకర్తలు ఈ నియోజకవర్గం ముందుకు రావడం నిజంగా చాలా చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం. ప్రతి కార్యకర్తకి ఏ పదవిలో ఉన్నా అందరూ కూడా మీ అందరికి రుణపడి ఉంటాం. మీరందరూ కష్టపడిన కష్టమే మేమందరూ ఇక్కడ స్టేజ్ మీద నిలుచుకోవడానికి కారణం. మీరందరూ ఓట్లడిగి మాతో పాటు శ్రమించి కష్టపడి ప్రతి మీటింగ్ ని సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఎలక్షన్ ని నా ఎలక్షన్ గా చేసుకుని కష్టపడే మీలాంటి కార్యకర్తలు ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి దోకానే ఉండదని తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఇంతే ఐక్యమత్యంతో, ఇంతే బలంతో మనం కష్టపడినట్లయితే డెఫినెట్ గా 2029లో గెలుపు మందే అవుతుంది. కమిటీలన్నీ పూర్తి చేసుకున్నాం. సైన్యం అంతా సిద్ధంగా ఉంటే గెలుపు ఆపే ధైర్యం ఎవరికి ఉండదు అనుకుంటున్నాను నేను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే మనలాంటి పేదవారికి ఎంతో మంచి జరుగుతుంది. కార్యకర్తలకు మంచి చేయాలి అనే జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో ప్రతి ఒక్క కార్యకర్తకు మంచి జరుగుతుంది అని అయితే నేను నమ్ముతున్నాను. నిజంగా మనం అందరూ కూడా ఇంతే బలంగా, ఇంతే కష్టంతో ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఎన్ని కేసులు, ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఇదే బలంగా, ఇదే ధైర్యంతో ముందుకు సాగాలి అని